పెట్రోల్లో కూడా ఇది గవర్నమెంట్ కన్సర్న్, గవర్నమెంట్ R&D. ఇప్పుడు E20 చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో, ఇప్పుడు E30 E40 రావచ్చు రాకపోవచ్చు. అది మళ్ళీ ఒకవేళ నిజంగా E40 పనిచేసి ఇంకా కొత్త అవుతుంది, మేబీ ఇంకో 10-15%. సో షెడ్కి వెళ్ళడానికి అనమాట బళ్ళు. E20 వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ అనేది తక్కువ, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ మిషన్ బర్న్ అయిపోయి త్వరగా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనిషి 20 సంవత్సరాలు ఉన్నాడు, 60 సంవత్సరాలు అట్టున్నాడు కదా, 60 సంవత్సరాలు డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. ఫస్ట్ 20-30 years యూఆర్ వెరీ టాప్, 45-50 years అంటే ఒక్కొక్క పార్ట్ ఎఫెక్ట్ అవుతూ పోతుంటుంది. అట్లా కారు కూడా మన గవర్నమెంట్ రూల్ ఏం పెట్టారు, 15 సంవత్సరాలు అయితే ఆ వెహికల్ వాడకూడదు, సీల్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా రివైజ్ చేసి 10 సంవత్సరాలు తెస్తున్నారంట, అంటే 15 కూడా చాలా ఎక్కువ. అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి సేల్స్ అవుతుంది, కంపెనీలకి రెవెన్యూ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అనే స్కీమ్స్ పెట్టారు మన సీఎం. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అట్ ఎండ్ ఆఫ్ ది డే మారుతి 800 1980లో 90లో పడి ఇప్పుడు మారుతి 800 తేడా ఉంటుంది. కారు వెయిట్ 30% 25% తగ్గిపోయింది, వాల్యూ ఇంజనీర్ అయింది, కాస్ట్ అంత లేదు. సో ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ మెకానిజం అనేది క్లారిటీ ఉండాలి.